తెలంగాణకు ఈ నెల 22వ తేదీ తర్వాత రానున్న ప్రధాని. రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోదీ ఎన్నికల సభలు. ప్రజలంతా మోదీ వైపే ఉన్నారన్న కిషన్ రెడ్డి. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామన్న కేంద్ర మంత్రి. లోక్సభ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్. 7 స్థానాలపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో రేవంత్ సమీక్ష. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్. గత ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో గెలిచిందన్న మాజీ మంత్రి. నిజామాబాద్ లోక్సభ సమీక్షలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు. తాజా మాజీ ఎమ్మెల్యేలపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత. టీ కాంగ్రెస్ పార్టీపై బండి సంజయ్ హాట్ కామెంట్స్. కొత్త ప్రభుత్వం అంటూ ప్రజలను మోసం చేయొద్దన్న బీజేపీ నేత. కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారన్న పల్లా. అబద్దాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న ఎమ్మెల్యే. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రైల్వే ఉద్యోగుల ఆందోళన. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ నిరాహార దీక్ష. ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. రేపు రాజకీయ పార్టీల నేతలతో ఈసీ బృందం భేటీ. రేపు వైసీపీ ఇన్ఛార్జీల తుది జాబితా విడుదల. అసెంబ్లీ ఎంపీ స్థానాల ఫైనల్ లిస్టుపై కొనసాగుతున్న కసరత్తు. ఏపీ మంత్రి బొత్సకు అంగన్వాడీల నిరసన సెగ. గజపతి నగరంలో మంత్రిని అడ్డగించిన అంగన్వాడీ ఉద్యోగులు. ఆళ్లగడ్డలో ఈ నెల 10న టీడీపీ రా కదిలిరా సభ. బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న భూమా అఖిలప్రియ. హీటెక్కిన విజయవాడ రాజకీయాలు. కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా. రేపు చంద్రబాబుతో కలిసి సీఈసీని కలవనున్న పవన్. ఓటర్ల జాబితా అవకతవకలపై ఫిర్యాదు చేయనున్న నేతలు. నెల రోజుల ముందే మేడారానికి పోటెత్తిన భక్తులు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి తరలివస్తున్న భక్తజనం. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో తయారైన శ్రీరాముడి పాదుకలు. 50 రోజుల పాటు రాములవారి పాదుకలు తయారు చేసిన లోహ శిల్పి. అయోధ్య శ్రీరాముడి అక్షింతలు మోసిన ముస్లిం. ఖమ్మం జిల్లా ఖానాపురంలో ఇంటింటికి అక్షింతల పంపిణీ. నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గిన కాంగ్రెస్ అవిశ్వాసంతో ఓడిపోయిన బీఆర్ఎస్ చైర్మన్ సైదిరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేసీఆర్ కాలనీలో ఉద్రిక్తత. ప్రభుత్వ స్థలంలో వేసిన గుడిసెలను ఖాళీ చేయించిన అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల గౌరీశంకర్ కాలనీలో దారుణం. డబ్బు కోసం 3 కన్నబిడ్డలను కిడ్నాప్ చేసిన తండ్రి రఫీ. కామారెడ్డిలో బస్టాండ్లో బాలుడి కిడ్నాప్ కు యత్నం. మహిళను పట్టుకుని చితకబాదిన స్థానికులు. నల్గొండ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. నాగార్జున సాగర్ చెక్పోస్ట్ సమీపంలో పట్టుబడ్డ 330 కిలోల గంజాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ కేవైసీ కష్టాలు టోకెన్లు అందకపోవడంతో వినాయక్ చౌక్ వద్ద స్థానికుల రాస్తారోకో. విజయవాడ మున్సిపల్ కార్మికుల కలెక్టరేట్ ముట్టడికి యత్నం, కార్మికులను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. బిల్కిస్ బానో రేప్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు, 11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేసిన ధర్మాసనం.